ప్రతి వ్యక్తి ఆఖరి మజిలీ అనేది శ్మశాన వాటిక ద్వారానే ముగుస్తుంది. అటువంటి శ్మశాన వాటికలు కూడా అందమైనటువంటి పరిశుభ్రమైనటువంటి కైలాస వనాలుగా మార్చాలనే పాలకొల్లు పట్టణంలో కూడా మరి అత్యంత సుందరంగా కైలాస వనాన్ని తీర్చిదిద్దిన విషయం మీ అందరికీ తెలుసు. ఆ స్ఫూర్తితోనే నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి మరి శ్మశాన వాటికని కూడా కైలాసవనంగా మార్చాలి. అయితే దీనికి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, ఎందుకంటే 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతా కూడా తుడిచిపెట్టుకుపోయినటువంటి స్థితిలో మళ్ళీ ఈ యొక్క సిఎస్ఆర్ ఫండ్స్ని మొబిలైజ్ చేసుకుని గ్రామస్తులు కూడా దాతల సహకారం తీసుకుని దానితో పాటుగా ఎవరైతే గ్రామాల్లో ఉంటారో వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ఈ పనుల్లో శ్రమదానం చేసి ఈ శ్మశాన వాటిని పూర్తి చేయాలనేటువంటి సంకల్పంలో భాగంగా మరి ఈరోజు సెలవు దినమని ఆదివారం అని అటువంటి పక్కన పెట్టుకుని ఈవేళ తెల్లవారు జామున్ నుండి మిట్ట మధ్యాహ్నం అవ్వచ్చు లేదా రాత్రి అర్ధరాత్రి కూడా షిఫ్ట్ల వారీగా కూడా పనుల్ని విభజించి అంటే గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళను కూడా డివైడ్ చేసి ఒక పార్టు ఒక పూట, ఒక పార్టు ఇంకొక పూట, యూత్ ఒక పూట, కొంచెం మిడిల్ ఏజ్ ఇంకొక పూట, ఇట్లాగా షిఫ్ట్ల వారీగా కూడా పనిచేసి ఆ యొక్క శ్మశాన వాటికల్ని ప్రజల భాగస్వామ్యంతో పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో ఈ పనులకి శ్రీకారం చుడుతున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ అందులో భాగంగానే ఈరోజు ఆగర్తిపాలెం శ్మశాన వాటికి సంబంధించి బోర్లు తీయడం దగ్గర నుంచి భీములు కట్టడం దగ్గర నుంచి పాతువేలు తయారు చేయడం దగ్గర నుంచి అందరం కూడా పనుల్లో భాగస్వాములయ్యాం.